భారతదేశంలో మనం దీపావళి, దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగల గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అంతగా ఎవరికి తెలియని అరుదైన పండుగలు, ఆచారాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి 10 ఆసక్తికరమైన మీకు తెలియని పండుగల గురించి తెలుసుకుందాం. మొదటిది అవలోంగ్ పండుగ. నాగాలాండ్ లోని కొనియాక్ నాగ తెగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అవలోంగ్ అనే ప్రత్యేక పండుగను జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ జనవరి 1న జరుపుకుంటారు. మన తెలుగు భారతదేశ సంప్రదాయంలో ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటాం. కానీ కొనియాక్ నాగ తెగ వారు ఏప్రిల్ నెలలో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఈ పండుగలో పురుషులు వీరుల్లా యుద్ధ నృత్యాలు చేస్తారు. వారు ధరించే ఆ సంప్రదాయ దుస్తులు, తలపై వేసుకునే పంకజాలు, చేతిలో ఆయుధాలు చూస్తే మనం పాత యుగాల్లోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన వంటలు చేసి ఊరంతా కలిసి భోజనం చేస్తారు. వారి పురాతన సంప్రదాయం ప్రకారం ప్రకృతికి కృతజ్ఞతగా మరియు అనుకూల వర్షాలు, పంటలు బాగా పండడం కోసం జంతు బలులు కూడా ఇస్తారు. రెండోది తియ్యం పండుగ. కేరళలోని ఉత్తర ప్రాంతాల్లో జరుపుకునే ఒక ప్రత్యేక పండుగ. ఈ పండుగ గురించి మీకు ఐడియా రావాలంటే కాంతారా సినిమా చూస్తే సరిపోతుంది. ఈ పండుగలో కళాకారులు రంగులు వేసుకొని శరీరానికి నవరత్నపు ఆకృతులు వేసుకుంటారు. తలపై భారీ తలకట్టులు, చేతిలో చండాల వేషాలు వేసుకుంటారు. వారు దేవుళ్ల రూపంలో నృత్యం చేస్తారు. ఈ సమయంలో ప్రజలు నమ్మేది ఏంటంటే కళాకారుల్లో దేవుడు ప్రవేశించినట్లు భావిస్తారు. ఆయన మాట్లాడే మాటలు, చేసే చర్యలన్నీ కూడా దేవుని సందేశంగా భావిస్తారు. ప్రజలు వచ్చి ఆ కళాకారుడి పాదాలు ముట్టుకొని ఆశీస్సులు తీసుకుంటారు. ఆలయంలో డప్పులు మోగుతుంటాయి. అగ్ని చుట్టూ నాట్యం చేస్తారు. తియ్యంలో 400 కంటే ఎక్కువ దేవతల రూపాలు ఉంటాయి. తియ్యం అనేది 2000 సంవత్సరాల పాత సంప్రదాయం. తియ్యం పండుగను ముఖ్యంగా కేరళలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాలో జరుపుకుంటారు. ఇది ఒక రోజు జరిగే పండుగ కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి మే వరకు కొనసాగుతుంది. మూడోది కార్నీమాతా పండుగ. ఈ పండుగను రాజస్థాన్ లోని దేశ్నోక్ అనే ఊర్లో ఉండే కార్నీమాత దేవాలయంలో జరుపుకుంటారు. ఈ దేవాలయంలో సుమారు 25,000కు పైగా ఎలుకలు ఉంటాయి. ఇవి సాధారణ ఎలుకలు కాదని, అక్కడ వారి నమ్మకం ప్రకారం ఇవన్నీ కార్నీమాత భక్తుల పునర్జన్మలని భావిస్తారు. వారు చనిపోయిన తర్వాత ఎలుకలుగా తిరిగి ఈ దేవాలయంలో జన్మిస్తారని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఎలుకలకు పాలు, తినిపించే పదార్థాలు సమర్పిస్తారు. ఎలుకలు ఎవరి మీద పడినా అది ఒక శుభ సూచకంగా తీసుకుంటారు. ఎలుకలతో కలిసి భోజనం చేయడం కూడా ఇక్కడ సాధారణమే. పండుగ సమయంలో వేలాది మంది భక్తులు ఈ దేవాలయంకి వచ్చి కార్నీమాత ఆశీస్సులు తీసుకుంటారు. ఎలుకలతో పండుగ అంటే వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ అక్కడ ప్రజలు ఎంతో నిష్ఠగా ఈ పండుగను జరుపుకుంటారు. కార్నీమాత పండుగను 2 ముఖ్యమైన సందర్భాల్లో జరుపుకుంటారు. మొదటిది చైత్ర నవరాత్రి. ఈ చైత్ర నవరాత్రిని మార్చి నుండి ఏప్రిల్ నెల మధ్యలో జరుపుకుంటారు. రెండవది అశ్విని నవరాత్రి. ఈ అశ్విని నవరాత్రిని సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల మధ్యలో జరుపుకుంటారు. ఈ 2 సమయాల్లో పండుగలు 9 రోజుల పాటు ఉత్సవంలా జరుగుతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించి కార్నీమాత ఆశీస్సులు తీసుకుంటారు. కార్నీమాత దేవాలయం సంవత్సరం మొత్తం ఓపెన్ గానే ఉంటుంది, కానీ నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రత్యేకంగా పండుగలా జరుపుకుంటారు. నాలుగోది లై హరోబా పండుగ. లై హరోబా అనేది మణిపూర్ లోని మితేయ జాతి ప్రజలు జరుపుకునే ఒక పురాతన పండుగ. లై హరోబా అంటే దేవుళ్లను సంతోషపెట్టే పండుగ అని అర్థం. ఈ పండుగలో ప్రపంచ నిర్మాణం ఎలా జరిగిందో, దేవతలు ఎలా జీవించారో నాటకాలు, పాటలు, నృత్యాల రూపంలో చెబుతారు. పురుషులు మరియు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు, చేతులు అటు ఇటు తిప్పుతూ దేవతల కథలు చెప్తారు. ఇది వాళ్ళు వారి దేవుళ్లకు, సంస్కృతికి ఇచ్చే గౌరవం. లై హరోబా పండుగ సాధారణంగా ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో వేసవి కాలంలో మణిపూర్ లోని వివిధ ప్రాంతాల్లో జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ 5 నుండి 15 రోజుల వరకు జరుగుతుంది. ప్రతి గ్రామం లేదా దేవాలయాలు తమకు తాము సరిపోయే తేదీల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అందుకే లై హరోబా పండుగకు ఒక ఫిక్స్డ్ డేట్ ఉండదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఏదో ఒక నెలలో ఈ పండుగను తప్పకుండా జరుపుకుంటారు. ఐదోది బగోరియా పండుగ. బగోరియా అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిల్ మరియు బిలాలా తెగల వారు జరుపుకునే ఒక ప్రత్యేకమైన ఆదివాసీ పండుగ. ఈ పండుగ సాధారణంగా హోలీకి ముందు వారం రోజుల పాటు అంటే మార్చి నెలలో జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ప్రేమను చూపించి పెళ్లిళ్లు చేసుకోవడానికి, యువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని ఎంచుకోవడానికి జరిగే ఒక సంప్రదాయ పండుగ. ఈ పండుగ సందర్భంగా యువకులు, యువతులు రంగురంగుల దుస్తులు వేసుకొని, ఆభరణాలు అలంకరించుకొని ఊరేగింపులో పాల్గొంటారు. డప్పుల శబ్దంతో గ్రామం అంతా ఉత్సాహంగా ఉంటుంది. ఈ ఉత్సవంలో యువకుడు ఓ యువతిని ఇష్టపడితే
ఆమె ముఖానికి రంగు వేస్తాడు. ఆమెకు కూడా అతనిపై ప్రేమ ఉంటే తిరిగి అతనికి రంగు వేస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడుతుంది. కొన్నిసార్లు అక్కడ పెద్దల సమక్షంలో వారి పెళ్లి విషయాల్ని అనౌన్స్ చేస్తారు. భగోరియా పండుగ చూస్తుంటే అది కేవలం అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ మాత్రమే కాదు, ఆదివాసీ సంస్కృతంలో ప్రేమకిచ్చే స్థానం గురించి తెలియజేస్తుంది. ఆరోది ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున నడిచి చేసే ఓ మహాయాత్ర. అదే వార్కరీ. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్ర భక్తి యాత్ర. ఈ యాత్రలో పాల్గొనే భక్తులను వార్కరీలు అని పిలుస్తారు. వారంతా దేవుడు విఠోబా లేదా విఠలుడు పట్ల అపారమైన భక్తితో నడుస్తారు. ఈ యాత్ర మహారాష్ట్రలోని పూణే, అలంది, దేవగన్ వంటి ప్రదేశాల నుండి స్టార్ట్ అవుతుంది. భక్తులు తమ తులసిమాలలు, భక్తి గీతాలతో నడుస్తూ మహానుభావుల పాదకులను తీసుకెళ్తారు. ఇది కేవలం ఒక యాత్ర కాదు, అందరూ కలిసిమెలిసి నడుస్తారు. ఎలాంటి కులమతాలు ఉండవు. అందరూ విఠాలా విఠాలా జై హరి విఠాలా అంటూ భక్తితో నడుస్తారు. ఈ యాత్ర చివరికి పాండరపురం అనే ప్రదేశానికి చేరుతుంది. ఇది భగవంతుడైన విఠలుడు ఆలయం ఉన్న స్థలం. ఇది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉంది. పాండరపురంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. ఆ రోజున విఠోబా స్వామిని దర్శించుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పండుగ సాధారణంగా జూన్ లేదా జూలై నెలలో వస్తుంది. ఏడోది ఫూల్ డే. ఈ ఫూల్ డే పండుగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో జరుపుకునే ఒక అందమైన సంప్రదాయ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం మార్చి నెలలో వసంత ఋతువు ప్రారంభంలో జరుపుకుంటారు. ఫూల్ డే అంటే పూలు పండుగ అని అర్థం. ఈ పండుగను ముఖ్యంగా చిన్నపిల్లలు, మరీ ముఖ్యంగా అమ్మాయిలు జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పల్లె గ్రామాల్లో పిల్లలు తమకు నచ్చిన పూలను పొలాల నుంచి ఎంచుకొని తెచ్చుకుంటారు. ఆ పూలతో ఇళ్ల మెట్లు, తలుపుల ముందు భాగాన్ని అందంగా అలంకరిస్తారు. పూలతో పాటు పాచి చెట్ల ఆకులు, ఇతర శుభసూచక పదార్థాలు కూడా ఉంచుతూ ఇంటి ముందు శుభం, సిరి సంపద రావాలనే ఆశతో పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా ముద్దుగా ఉంటాయి. పల్లె భాషలో దేవతలను, ప్రకృతిని మెచ్చుకుంటూ సంతోషాన్ని పంచేలా ఉంటాయి. పిల్లలు ఇంటింటికి తిరిగి పూలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. పెద్దల వారికి గుజ్జులు, మిఠాయిలు, ధాన్యాలు అందిస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. ఫూల్ డే పండుగ మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ప్రకృతిని ప్రేమించాలి, పూలతో అలంకరించాలి, ఆనందాన్ని పంచాలి. ఇది ఉత్తరాఖండ్ సంస్కృతంలో వసంత ఋతువును స్వాగతించేందుకు జరుపుకునే అత్యంత ప్రత్యేకమైన పండుగ. తొమ్మిదోది మియోకో పండుగ. ఈ పండుగను అరుణాచల్ రాష్ట్రంలోని అపటాని గిరిజనులు జరుపుకుంటారు. ఈ పండుగను ప్రధానంగా పంటలు బాగా పండాలని, కుటుంబాల్లో శాంతి, ఆరోగ్యం ఉండాలని జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో జంతువుల్ని కూడా బలిస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పెద్ద సంఖ్యలో భోజనం చేస్తారు. ఈ భోజనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడి ప్రజలు స్థానిక అరుణాచల్ ప్రదేశ్ వంటకాలు చేసుకుంటారు. ఈ మియోకో పండుగ సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత జూన్, జూలై నెలలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని ఈ పండుగను జరుపుకుంటారు. అపటాని తెగకు ఈ పండుగ ఎంతో కాలం నుండి వారసత్వంగా వస్తుంది. వారు ఈ పండుగను తమ సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ జరుపుకుంటారు. పదోది జైంటియా బెహెండిక్లం. ఈ పండుగను మేఘాలయలోని జైంటియా ప్రజలు జరుపుకునే వర్షాకాలం పండుగ. ఈ పండుగ ఉద్దేశం వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, మహమ్మారులను నివారించడానికి. పండుగ సమయంలో ప్రత్యేకమైన రీతిలో కొన్ని సంప్రదాయ పనులు జరుగుతాయి. ముఖ్యంగా చెట్ల కొమ్మలను ఉపయోగించి లాగ్ బ్యాటల్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చెడు శక్తులు పోయి ఆరోగ్యం కలుషితం కాకుండా ఉంటుందని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. ఇంకా ఈ పండుగలో పూజలు, హోమాలు వంటి ఆచారాలు కూడా ఉంటాయి. ఈ పండుగను సాధారణంగా జూన్ నెలలో వర్షాకాలం ప్రారంభంలో జరుపుకుంటారు. ప్రజలు ఈ పండుగ చేసుకోవడం వల్ల తమ ఊరు, కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉంటాయని నమ్ముతారు.